హై ప్రోటీన్ డైట్ చాలా కామన్గా ఈ జనరేషన్లో మనం చాలామంది హై ప్రోటీన్ డైట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. మనం 2 to 3 స్పూన్స్ వే ప్రోటీన్ కానీ, లేదంటే ఎస్పెషల్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ ఉండేవాళ్ళు, లేదంటే ఎగ్ వైట్స్ ఒక 6-7 ఎగ్ వైట్స్ తింటాం కానీ. సో సేమ్ టైం దే ఆర్ట్ ఆఫ్ చాలా మందిలో ఇదే హై ప్రోటీన్ విత్ ఎక్సర్సైజ్ కాంబినేషన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో హెయిర్ లాస్ కానీ హెయిర్ థిన్నింగ్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మనం బాడీ బిల్డర్స్ కూడా మీరు చాలా మంది నోటీస్ చేసి ఉంటారు, బాగా బాడీ బిల్డర్స్కి హెయిర్ థిన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్కి హెయిర్ థిన్నింగ్కి లింక్ ఏంటి? లింక్ ఉంది. యూజువల్గా మనం ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు యూజువల్గా 1 to 2 grams per kg బాడీ వెయిట్ తీసుకుంటారు. వాళ్ళల్లో వెన్ యూ డూ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ చేసి హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు హై టెస్టోస్టెరాన్ అండ్ కార్టిజాల్ 2 ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హై టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అయినప్పుడు దాంట్లో నుంచి వచ్చే డిహెచ్టి అంటే డ్రై హైడ్రో టెస్టోస్టెరాన్ అనేది ఇది మెయిన్ రీజన్ ఫర్ హెయిర్ థిన్నింగ్. ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా హెయిర్ థిన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది టెంపరీగా. దాంతోపాటు ఖచ్చితంగా అంటే కొంతమంది కీటో చేసి ఓన్లీ ప్రోటీన్ తీసుకొని కార్బ్స్ బంద్ చేస్తారు. వాళ్ళల్లో బాడీ ఒక రకమైన స్ట్రెస్కి గురవుతుంది, కార్టిజాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. వాళ్ళలో కూడా దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ హెయిర్ థిన్నింగ్. వాళ్ళకి రెమెడీగా మీరు ఖచ్చితంగా మల్టీవైటమిన్స్, బయోటిన్ సప్లిమెంట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్స్ తీసుకోకుండా ఓన్లీ హై ప్రోటీన్ తీసుకొని కనుక ఎక్సర్సైజ్ చేస్తే హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అది మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కనుక హై ప్రోటీన్ డైట్ తీసుకుంటుంటే ట్రై టు బ్యాలెన్స్ ద డైట్. దాంట్లో కొద్ది బ్యాలెన్స్ తీసుకోండి. మీరు కార్బ్స్ కనుక వద్దనుకుంటే టెంపరీగా అంటే మీరు యూజువల్గా కార్బ్స్ లాంగ్ టర్మ్లో కనుక తీసుకోకపోతే దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మినిమల్ కాంప్లెక్స్ కార్బ్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి. దాంతోపాటు మల్టీవిటమిన్స్ కానీ, లేదంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఈ అలాంగ్ విత్ బయోటిన్, ఈ 3 కనుక కాంబినేషన్ తీసుకుంటే జనరల్గా ఈ హెయిర్ థిన్నింగ్ కానీ ఈ హెయిర్ లాస్ కానీ వచ్చే ఛాన్స్ ఉండదు. మనకి ప్రోటీన్ డైట్తో పాటు ప్రోటీన్ డైట్ మంచిది. ఖచ్చితంగా మేము దాన్ని ఎగెనెస్ట్ కాదు, రికమెండ్ చేయకపోవడం అంటే ఏముండదు. ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ డైట్ కన్వర్ట్ చేసి తీసుకుంటే ఇంకా మీకు హెల్త్ మంచిది.